భారత్ లక్ష్యంగా అడుగులేస్తున్న కేంద్రం ఈ బడ్జెట్లో ఎన్నో సంక్షేమ పథకాలకు, సామాజిక కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించింది. 12 లక్షల వరకు పన్ను మినహాయించడమే కాదు, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధానంగా 4 అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేశారు. పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం, అభివృద్ధి, అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అదేవిధంగా దేశంలోని కీలక రంగాలకు కూడా భారీ ఎత్తున నిధులు కేటాయించారు. భారత బడ్జెట్ 50,65,345 కోట్లు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. 50 లక్షల కోట్లకు పైగా ఉన్న బడ్జెట్లు కీలక రంగాలకు భారీ ఎత్తున కేటాయింపులు చేశారు. ముఖ్యంగా ఈ బడ్జెట్లు ప్రభుత్వం 4 అంశాలపై దృష్టి సారించింది. పేద ప్రజలు, ఆదాయం తక్కువగా ఉన్న రైతులు, మహిళలు, యువత సంక్షేమమే లక్ష్యంగా కేటాయింపులు జరిపారు. వ్యవసాయ అభివృద్ధి, దిగుబడి పెంపు, గ్రామాల్లో నిర్మాణాత్మక అభివృద్ధి, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఉత్పత్తి పెంపు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మద్దతివ్వడంతో పాటు ఉద్యోగాల కల్పన, ఆవిష్కరణల రంగంలో పెట్టుబడులు, ఇంధన సరఫరా, పరిరక్షణ, ఎగుమతులకు ప్రోత్సాహమిచ్చేలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రధానంగా వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, పెట్టుబడులు, ఎగుమతులు భారతదేశానికి శక్తివంతమైన ఇంజన్లు అని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో చెప్పారు. ప్రధానంగా రైతులకు భారీ ఊరట కలిగించే ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్. పీఎం కిసాన్ క్రెడిట్ స్కీమ్ లిమిటెడ్ ని పెంచారు. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద బ్యాంకుల నుంచి రైతులు 3 లక్షల వరకు లోన్ పొందే వీలుంది. ఇప్పుడు ఆ పరిమితిని 5 లక్షలకు పెంచారు. అదేవిధంగా రైతుల కోసం పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో మరో కొత్త పథకాన్ని ప్రకటించారు నిర్మలమ్మ. దీనిని ప్రయోగాత్మకంగా 100 జిల్లాలు అమలు చేయనున్నారు. తద్వారా 1,70,00,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు, పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా 6 ఏళ్ల పాటు ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నారు. ఇక సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే మహిళలకు నిర్మలమ్మ శుభవార్త చెప్పింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి తొలిసారి వ్యాపారం చేయాలనుకునే మహిళలకు కొత్త రుణ పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణాలిస్తామని తెలిపారు. ఒక్కొక్కరి వ్యాపారాన్ని బట్టి 2 కోట్ల దాకా లోన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు తీసుకున్న క్రెడిట్ గ్యారంటీ కవరేజీని 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచారు. అలాగే గ్యారంటీ ఫీజు 1% పరిమితమయ్యేలా చేస్తామన్నారు నిర్మలా సీతారామన్. క్రెడిట్ గ్యారంటీ కవరేజీ అంటే ఏదైనా లోన్ తిరిగి చెల్లించలేని పక్షంలో ఎంత మాఫీ చేస్తారో తెలిపే ప్రమాణమని అర్థం. అందువల్ల 20 కోట్ల వరకు రుణమాఫీ పొందే అవకాశం లభిస్తుంది. అలాగే బొమ్మల తయారీలో చైనాకు పోటీ ఇచ్చేందుకు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ని విశ్వవ్యాప్తం చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బొమ్మల తయారీ యూనిట్లతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో టాప్ 50 టూరిజం ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. పర్యాటకులకు అవసరమైన సదుపాయాలు, వసతులు కల్పించనున్నారు. ఇక వివిధ రంగాలకు బడ్జెట్లో భారీ ఎత్తున కేటాయింపులు చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రక్షణ రంగానికి 4,61,732 కోట్లు, కేంద్ర హోంశాఖకు 2,33,211 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 1,71,437 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి 2,66,817 కోట్లు, వాణిజ్య రంగానికి 65,553 కోట్లు, విద్యకు 1,28,650 కోట్లు, రవాణా రంగానికి 5,48,649 కోట్లు కేటాయించారు. పట్టణాభివృద్ధికి 96,777 కోట్లు, సామాజిక సంక్షేమానికి 60,052 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగానికి 98,311 కోట్లు, ఐటీ టెలికాంకు 95,298 కోట్లు, విద్యుత్ రంగానికి 81,174 కోట్లు ఇచ్చారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు 19,794 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లు కేటాయించారు. జల్ జీవన్ మిషన్ కు 67,000 కోట్లు,
జాతీయ ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు, గ్రామీణ రహదారుల కోసం 19,000 కోట్లు కేటాయించారు. పంటల బీమాకు 12,242 కోట్లు, పీఎం కిసాన్ పథకానికి 83,500 కోట్లు కేటాయించారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు 2,03,000 కోట్లు కేటాయించారు. మెట్రో ప్రాజెక్టుల కోసం 31,239 కోట్లు, పీఎం సూర్యగర్కు 20,000 కోట్లు, కొత్త రైల్వే లైన్లకు 32,235 కోట్లు, హైవేల నిర్మాణానికి 1,70,266 కోట్లు కేటాయించారు. అంతరిక్ష రంగానికి 10,230 కోట్లు, ఖేలో ఇండియాకు 1,000 కోట్లు కేటాయించారు. మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఇందులో కస్టమ్స్ సుంకాలకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఇచ్చారు, ఇంకొన్నిటిపై సుంకాలు పెంచారు. దాంతో రాబోయే కొత్త ఆర్థిక సంవత్సరంలో కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి, అలాగే ఇంకొన్నిటి రేట్లు తగ్గనున్నాయి. అందులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తయారీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఈ క్రమంలోని కొన్ని వస్తువులపై సుంకాలను తగ్గించారు. దాంతో ఎలక్ట్రానిక్స్, కీలక ఔషధాలపై ధరలు తగ్గనున్నాయి. ఇంకొన్ని వస్తువులపై మాత్రం కస్టమ్స్ డ్యూటీని పెంచారు. ముఖ్యంగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు తగ్గనున్నాయి. వీటికి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయింపునిచ్చారు. క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధుల్ని నయం చేసి దాదాపు 36 ఔషధాల ధరలు దిగివస్తాయి. ఇక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించి ఓపెన్ సెల్స్, ఇతర పరికరాల బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 5% తగ్గించారు. కోబాల్ట్ పౌడర్, లిథియం అయాన్ బ్యాటరీ, తుక్కు, లెడ్, జింక్ సహా 12 రకాల క్రిటికల్ మినరల్స్ ని కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించారు. ఈవీ బ్యాటరీ తయారీలో ఉపయోగించి 35 రకాల ముడి పదార్థాలు, మొబైల్ ఫోన్ తయారీలో బ్యాటరీలో వినియోగించి 28 అదనపు పరికరాలను పన్ను మినహాయింపు వస్తువుల లిస్టులో చేర్చారు. దాంతో ఈవీలు, మొబైల్స్ ధరలు తగ్గనున్నాయి. అదేవిధంగా వెడ్ బ్లూ లెదర్ ని కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించారు. దీంతో లెదర్ బూట్లు, బెల్ట్లు, జాకెట్ల ధరలు తగ్గనున్నాయి. కోల్డ్ స్టోరేజీ చేప ముక్కలపై కస్టమ్స్ సుంకాన్ని 30% నుంచి 5% తగ్గించారు. పాలరాయి, ట్రావర్టిన్, గ్రానైట్ లాంటి వాటిపైన కస్టమ్స్ సుంకాన్ని 40% నుంచి 20% తగ్గించారు. సింథటిక్ ఫ్లేవరింగ్ పదార్థాలపైన సుంకాన్ని 100% నుండి 20% తగ్గించారు. దిగుమతి చేసుకునే ఖరీదైన కార్లు, బైక్లు, వ్యాన్లు, బస్సులు, ఎలక్ట్రానిక్ బొమ్మల విడిభాగాలు, ఆభరణాలు, స్వర్ణకారుల ఉత్పత్తి ధరలు తగ్గనున్నాయి. ఇక ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేపై సుంకాన్ని 10% నుండి 20%కి పెంచారు. దాంతో టీవీల ధరలు పెరిగే అవకాశముంది. దేశీయ టెక్స్టైల్ ఉత్పత్తుల్ని ప్రోత్సహించే దిశగా అల్లికల దుస్తులపై కస్టమ్స్ సుంకాన్ని 10% నుండి 20%కి పెంచారు. దిగుమతి చేసుకునే కొవ్వొత్తులు, లగ్జరీ బోట్లు, పీవీసీ ఉత్పత్తులు, దిగుమతి చేసుకునే ఫుట్వేర్, స్మార్ట్ మీటర్లు, సోలార్ బ్యాటరీల ధరలు పెరిగే అవకాశముంది. For more videos like this, subscribe Big TV channel.